వెంకటేష్ గారి సినిమా ఎందుకని చెప్పేసి ఒక క్లైమాక్స్ విషయంలోనే ఎందుకు ఆగిపోవాల్సొచ్చింది? ఎక్కడ సార్? ఏది? 'త్రినాథరావు' గారిది, వెంకటేష్ గారి సినిమా. క్లైమాక్స్ వల్ల ఏం ఆగలేదు సార్ అది. ఆ! మామూలుగా అంటే వెంకటేష్ గారికి మొత్తం ఫుల్ ఏ టు జెడ్ డైలాగ్ వర్షన్‌తో ఫైనల్ నరేషన్ ఇచ్చాం. ఆయన నాకు ఓకే. మీరు డేట్స్ చెప్పేసారు. షూటింగ్‌కి వెళ్ళిపోండి అన్నారు. వెళ్తూ వెళ్తూ సురేష్ బాబు గారికి ఒకసారి చెప్పండి అన్నారు. సురేష్ బాబు గారు విన్నారు. 2, 3 సార్లు కలిసారు. కూర్చున్నాం. అంతా అయింది. ఆయనకేవో కొన్ని కొన్ని డౌట్స్ ఏవో వస్తున్నాయి. అంటే లేదు సార్ మేము షూర్‌గా ఉన్నాం అన్నాం. కాదన్నారు. సరే అయితే నాకు తెలిసిన ఒక ఇద్దరు ముగ్గురికి చెప్పిస్తాను. హ్మ్. వాళ్ళకి చెప్పండి. వాళ్ళు కూడా వాళ్ళ ఒపీనియన్ కూడా తీసుకున్న తర్వాత మాట్లాడదామని ఎక్కడో చెన్నై నుంచి ఒకతన్ని, ఇంకొక చోట ఒకడి నుంచి ఒకడి నుంచి ఎవరో స్క్రీన్ ప్లే వీళ్ళందరిని తీసుకొచ్చారు. వాళ్ళు ముగ్గురు ఒకటే రోజు 3 నరేషన్స్ ఇచ్చాను. వాళ్ళు 3 టైమింగ్స్‌లో వేరే వేరే ప్లేసుల నుంచి వచ్చారు. ముగ్గురు సార్ హి ఈస్ గుడ్ అట్ హిస్ క్రాఫ్ట్ అతనికి అలక్కుండా ఉంటే బెటర్ టైప్‌లో చెప్పారు. హ్మ్. సురేష్ బాబు గారు నన్ను పిలిచి నేను నా డెసిషన్స్ మీద ముందుకెళ్తాను తప్ప వేరే వాళ్ళ డెసిషన్స్ మీద ఎళ్ళను. మరెందుకు చెప్పన్నారు సార్ నన్ను. అన్న తర్వాత అయితే అప్పుడు ఏమవుతుంది ఏం లేదు సార్. అంటే మేము ఒక రకమైన సినిమాని నమ్ముతాం. ఆయన దాన్ని హి ఈస్ నాట్ షూర్ అబౌట్ ఇట్ అంతే. ఓకే. సో, అట్లా ముందుకి ఎళ్ళలేము అనిపిచ్చింది. అనిపిచ్చి ఆగిపోయాం. అంతకంటే బిగ్ రీజన్ ఏం లేదు. ఓకే. అయితే వెంకటేష్ గారి దగ్గర ఆగలా. సురేష్ గారి సురేష్ దగ్గర బాబు గారి ఆగిపోయింది. దగ్గర.